బజార్కి వెళ్దాం, కూరలు తక్కువ అయిపోయా, మంచి కూరలు అయిపోయా, లేదా మంచి చీరలు అయిపోయి తక్కువ డబ్బులు అయిపోయి, లేకపోతే ఆయా దా బజార్కి వెళ్దాం కొనుక్కుందాం. నేను ఒక రోజు పిలవకుండా సరుకులకి వెళ్తాను, సరుకులు దొరకు అలవాటు పడ్డాడు ఆయన. ఈ అలవాటు చేశాను ఆయనకి. ఇక వస్తాడు, రాకపోతే అడుగుతాడు, ఇవ్వరు కూరలు. అయితే ఇప్పుడు అక్కడ ఏదో డమ్మీగా ఒక డైలాగ్ కొట్టారు చూడు, పిక్చర్ అంటే ఏదైనా సరే నేను నమ్ముకున్న అది వేరు విషయం. కాకపోతే నా ఎంబడి కూరగాయలకు వచ్చేటోడు ఇట్లాంటి అనేది డమ్మీ మాటలు ఇవన్నీ. ఒక్కటే ఒక్క మాట నేను క్రిస్టియన్స్ వాళ్ళకి చెబుతున్నా, నిజంగా మీరు దేవుడి బిడ్డలైతే ఆదివారము సంచిలో ఏ కానుక వేయాలి? మీరు నిశ్శబ్ద కానుక వేయాలి. అంటే అనా కానీలు మనకు రూపాయలే పడాలా. రెండవది, ఇంట్లో గొప్ప కార్యం జరిగి పెళ్ళయింది, కానుక దేవాలా. బర్త్డే అయింది, కానుక దేవాలా. కొత్త కారు కొన్నాం, కానుక దేవాలా. ప్రతి నెల మీ దశమ భాగము సంఘానికి ఇవ్వాలి. సేవకులు ఎప్పుడు దశమ భాగమే అడుగుతారు, దశమ భాగం పెడతారు. మేము తప్పకుండా అడుగుతాం. ఆ దశమ భాగం దేవుంది. పెళ్లి చేసుకున్నావు కానుకివ్వాలి, సంసారం చేస్తున్నావు కానుకియ్యాలి, బిడ్డ పుట్టింది కానుకియ్యాలి, పురుడు చేసినా కానుకియ్యాలి. అంతెందుకు సతీష్ కలవరి టెంపుల్ సతీష్ గారు కూడా ఒక 1500 మంది 1000 రూపాయల చొప్పున కానుకిస్తే 15 లక్షలు అవుతుంది. మరి ప్రతి ఒక్కరు కలవరి టెంపుల్ వెళ్ళాం అమ్మ ఎప్పుడన్నా? వెళ్ళిన 2 సార్లు వెళ్ళిన. ఎంత పెద్ద ఉంది? చాలా పెద్దగా ఉంది. ఎవరి సొమ్ము? మంది సొమ్ము. దేవుడు కానుకలు ఇవ్వమని అనొచ్చు, ఆయన పూజ గురించి కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ కానుకలని రౌడిల్లా దోసుకోమని ఎవరు చెప్పలే. దేవుని పని. కలవరి సతీష్ అనే వ్యక్తికి ఏం తక్కువ ఉంది చెప్పండి. మరి అదే దేవుణ్ణి వీళ్ళు మొక్కుతున్నారు కదా, మరి వీళ్ళు కరిబోన్ లెక్కనే ఉన్నారు. మరి సతీష్ ఎందుకు అంత పెద్దోడు అవుతుండు? అబద్ధాల మాటలు. హిందూ నుంచి క్రిస్టియన్ ఎందుకు మారాల్సి వచ్చింది? చాలా బాగున్నారు పిల్లలు మంచిగా. పెద్ద పాప కంటే పాప ఇంకా రెండో పాప చాలా బాగుంటది, తెల్లగి బాబులాగా ఉంటది. అయితే శనివారం బడి పోయి వచ్చింది. ఆ నైట్ కొంచెం జ్వరం జరిగినట్టు వాంతులు. నడిపమ్మాయి రెండో పాప పోయింది ఒకే రోజు, ఆదివారం తెల్లారిదాకా. పిల్లగాడు 9 నెలలుండు. అదే పిల్లగాడు 12 నెలలు పడ్డాక మళ్ళీ సేమ్. మా కష్టం అక్క ప్రార్థన అక్క అది పోయినా దా చర్చిలేసి, అయ్యా నువ్వు దేవుడు అంట నాకు తెలియదు, నా కొడుకు బతికితే. నువ్వు వెళ్ళినావు, దేవుని దగ్గర వేసినావు. ఎంతసేపట్ల మేము యేసు దేవుని దగ్గర వేసిన తర్వాత ఎన్ని రోజులకు? 6 రోజులకి పిల్లోడికి. ఒక వీడియో చూపిస్తా. రోజు రాత్రి అన్నం వండినా కూర వండలేదు, గ్యాస్ అయిపోయింది. నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు ప్రభా. తెల్లారే వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా పడుకున్నా. మళ్ళీ మేము ఉదయము చర్చికి వెళ్ళిపోవాలి, మధ్యాహ్నం అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి. మరి ఎట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా? నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నా. ఆయన వచ్చి గ్యాస్ ముద్ద ఇచ్చిపోయిండు. ఉదయం 8 వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది. దేవునికి స్తోత్రములు స్తోత్రము. ఇట్లాంటి వల్ల యేసు దేవుణ్ణి కించపరుస్తున్నది అంట. మీ దాంట్లోనే ఉన్నారా లేదా? ప్రసాదం తినను ఏముంటది దాంట్లో? డిఫరెన్స్ ఏంది? డిఫరెన్స్ కాదయా, ఇప్పుడు అక్కడ దండం పెడుతున్నారు కదా, విగ్రహాల కాడ తెట్టింది ఇప్పుడు అలా బైబిల్లో ఉంది. విగ్రహాల ఇది పక్కన పెడతామా? చెప్పనా, హిందూ నుంచి క్రిస్టియన్ ఎందుకు మారాల్సి వచ్చింది? అయా 2 పాపలు ఒక బాబు అయిన తర్వాత అమ్మ ఆపరేషన్ చేయించింది. చాలా బాగున్నారు పిల్లలు మంచిగా. పెద్ద పాప కంటే పాప ఇంకా రెండో పాప చాలా బాగుంటది, తెల్లగి బాబులాగా ఉంటది. అయితే శనివారం బడికి పోయి వచ్చింది. 5 సంవత్సరాలు పూర్తిగా పడ్డాయి. శనివారం బడికి పోయి వచ్చింది. ఆ నైటు కొంచెం జ్వరం జరిగినట్టు వాంతులు, మోషన్స్ అయినాయి. అయితే అమాలి పని పోతుండేనా బస్తాలు మోయటానికి. ఈ కొలిం పని తగ్గినప్పుడు దాన్ని పోయిండు, నైట్ పోయిండు డ్యూటీకి. 6 గంటలకు పోతే రేపు తెల్లారినాక దిగుతాడు. లేడు, కిరాయి ఇంట్లోనే ఉన్నా. అయితే పిల్లగాడికి 9 నెలలు ఉన్నాయి. ఇప్పుడున్నాడు నానికి, అనిల్కి 9 నెలలు ఉన్నాయి. పెద్ద పాప 7 సంవత్సరాలు ఉంది. పడుకున్నావయ్యా, పడుకుంటే అర్ధరాత్రి కాడ పిల్లకి వాంతులు రచనలు అయినాయి. వాంతులు రచనలు అయితే పొద్దున్నే హాస్పిటల్ తీసిపోయినా. మా కాడ కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. పిల్లల డాక్టర్ పున్నయ్య గారు అంటే మంచి స్పెషలిస్ట్. అయితే నా కాళ్ళ పట్టి లేరే వాళ్ళ కాడ తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొని కూడా పోయి పిల్లని చూపించిన. బతకలేదయ్యా. నడిపమ్మాయి రెండో పాప చనిపోయింది ఒకే రోజు, ఆదివారం తెల్లారిదాకా చనిపోయింది. చనిపోయేటప్పుడు పిల్లగాడు 9 నెలలుండు. అదే పిల్లగాడు 12 నెలలు పడ్డాక మళ్ళీ సేమ్ ఈ పిల్లకి వచ్చినట్టే వచ్చింది, తీసేత లేకుండా. వస్తే చూపించిన, భయపడి అంతకంటే ఇంకా చాలా జాగ్రత్త పడి చూపించినాక తగ్గట్లా.
కోడి పిల్లలకి ఏలెత్తే ఆడ ఏలగలు పడుతుంటే ఇంటికి తీసుకొచ్చి కూర్చున్నాక ఒక అమ్మాయి ఇంటి పక్కన అమ్మాయి సువర్ణ అని మాకేష్ట అమ్మాయి వచ్చి అక్క గంటల శ్రీకంతుల కాలేజీ కాడ ప్రార్థన అక్క అది టీపీఎం సంఘం ఇక్కడ మన హైదరాబాద్లో క్రిస్టియన్ యేసుదేవుని ప్రార్థన టీపీఎం సంఘం సంఘాలు కూడా ఉంటాయి ఇలా ఇక్కడ మనకి ఇష్టమారెడ్డిపల్లిలో ఉంది ఆ సంఘం. అయితే తీసుకురాక అంటే నా పేరు ఎవరిదో సచిన వాళ్ళ పేరు పుట్టినప్పుడే పెట్టింది మరియమ్మ అనేది అమ్మ. అదే అంటున్నా మధ్యలో కమ్యూనిటీ గాల పేరు హిందూగున్నప్పుడే మరియమ్మ దగలబడ్డ మరియమ్మ పెట్టారు. ఆయన అంకల్ పోయినా దా చర్చిలేసి అయ్యా నువ్వు దేవుడు అంట నాకు తెలియదు, నా కొడుకు బతికితే నీ ఆజ్ఞలు ఎట్టుంటే నేను అట్టనే ఉంటానన్న. చర్చిలేసి అప్పుడు తీసిన బొట్టయ్య 6 నెలలు ప్రార్థన పోయినాక తీసిన బుట్టిగేం తీలా. అప్పుడు తీసిన బొట్టు గాజులు నాగలో బంగారం వెండి అన్నీ కూడా ఇప్పుడు వరకు ఎప్పుడు ఎక్కడ పెట్టుకోలే. ఒక పాట కాడ మట్టికి కోడల పాత్రకు వచ్చింది అది. అది ఇందా పాడిన చూడు ఫస్ట్ పాట రాయవరం చిన్నోడని. ఆ పాటలో ఆ కొత్త కోడల్ని చేసుకుని ఇంటికి వచ్చినట్టు మరియమ్మ పెట్టుకోవాలంటే పెట్టుకున్నా. పూలు పాట కాడ పెట్టుకోవాల్సి వచ్చి పెట్టుకున్నా. అది యాక్టింగ్ కాబట్టి అప్పటి నుంచి పిల్లగాడికి 26 వెళ్తున్నాయి. మళ్ళీ జూన్ వస్తే 26 వెళ్ళి 27 పడతాయి. ఇప్పుడు వరకు బొట్లు కానీ పువ్వులు కానీ హిందూ దేవుళ్ళ కాడ పలారం ప్రసాదాలు కానీ తీసుకొని నేను కాదు తల్లి. ఇప్పుడు ఒకటే నువ్వు చర్చికి వెళ్ళినావు, నమ్మకం మంచిది అంటే తప్పులేదు. ఎందుకు ఇట్లా ఇది అంటే దీన్ని తప్పుగాని కాదు, ఎవరి పర్సనల్ అది, నీ పర్సనల్ అది. ఏ దేవుని నమ్ముకుంటావు అనేది నీ పర్సనల్. నువ్వు ఎదుటోళ్ళని ఖరాబ్ చేయనంతసేపు నీ పర్సనల్. నువ్వు వేరేటోళ్ళని మోటివేషన్ చేస్తున్నావు, నిన్ను క్వశ్చన్ చేయొచ్చు. నువ్వు వెళ్ళినావు దేవుని దగ్గర వేసినావు, ఎంతసేపు అట్లా మేము యేసు దేవుని దగ్గర వేసిన తర్వాత ఎన్ని రోజులకు? 6 రోజులకి పిల్లోడికి మజ్జిగ తాగిండయ్యా, సెట్ అయ్యిండు. అంతకుముందు ఎట్టుండంటే కళ్ళు మూతలేసిండు, కొద్దిగా ఊపిరి. ఏ దేవుని పోషమ్మని వెళ్ళమని ఎవరిని మొక్కలేదా? ఎవరిని అంతకుముందు మొక్కిన కానీ ఏం బాగాల. చచ్చిపోయిన పిల్లప్పుడు కూడా శంకరుడి కాడుండి నేనేం మొక్కిందంటే అయ్యా ఒకే పార్వతీదేవి ఒకేపు నీవున్నావు, నీ పూజ నేను ఎక్కువ చేసిన, ఊవిది బొట్లు పెట్టుకోవటం కాదు. అసలు నేను శివరాత్రి రోజు ఏం చేసిన నీకు తెలుసయ్యా, జాగారాలు చేసిన, నా బిడ్డ అయ్యా అన్న. అది జారిపోయింది, అయిపోయింది. నేను దేవుళ్ళకి వచ్చి బతికిద్దాం అనుకోలే ఈ పిల్లగాడిని. ఒక మధ్యవర్తుల ద్వారాగా అది నమ్మకం జరిపడకెళ్ళినయ్యా. ఇన్ని దేవుళ్ళు బతికింది, యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏడో సచ్చి బైక్ పోయినాను అన్నారు. ఎప్పుడు ఎట్టుంటుందని అనుమానంగా పోయినా అల్లేసినాక ఆ మాట అనుకున్నాక 6 రోజులకి కొంచెం అంత చల్లదాని అన్నం తాగిండు. ఎన్నేళ్ళు అవుతుంది? 20-26 ఏళ్ళు అవుతుందా ఇప్పుడు? ఇప్పుడా పిల్లగాడికి 24 సంవత్సరాలు. క్రిస్టియన్ గా మారి 24 ఏళ్ళు ఖచ్చితంగా. 24 ఏళ్ళల్లో అమ్మ ఇక్కడ ఎవరిని కించపరచదు, ఎవరి పర్సనల్ వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళు. నేను దేవుణ్ణి క్వశ్చన్ చేయ, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కించపరచు వాళ్ళని క్వశ్చన్ చేస్తా. అది ఎవరైనా సరే. ఇప్పుడు నువ్వు ఒక దేవుని నమ్ముతున్నావు, ఎందుకు నమ్ముతున్నావు అని అడగత నాకు లేదు, అది నీ పర్సనల్ విషయం, అది నీ ఇష్టం. అది కానీ అంటే ఎట్లా ఉంటుందంటే నేను మనిషిని అనడం వేరు, నేనే మనిషిని నువ్వు లంగం అనడం వేరు. అవునా కదా? తప్పు. అంటే నీకు ఒకటి చూపిస్తాను, నువ్వు అన్నావు కాబట్టి నేను పట్టట్లేదు. ఒక వీడియో చూపిస్తా, మనం జెన్యున్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే నువ్వు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతావు కాబట్టి ఈ విషయం ఎత్తొద్దు అనుకున్నా నీ దగ్గర. పర్లేనా ఎత్తొచ్చు, ఎందుకంటే టైం వచ్చినప్పుడు పక్కా ఎత్తాలి. అదే రోజు రాత్రి అన్నం వండినా కూర వండలేదు, గ్యాస్ అయిపోయింది. నాకు నైట్ అంతా నిద్ర పడలేదు ప్రభా. తెల్లారే వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటా పడుకున్నా. మళ్ళీ మేము ఉదయము చర్చికి వెళ్ళిపోవాలి, మధ్యాహ్నం అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి. మరి ఎట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా? నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటున్నా. ఆయన వచ్చి గ్యాస్ ముద్ద ఇచ్చిపోయిండు. ఉదయం 8 వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది. దేవునికి స్తోత్రములు. అమ్మా ఉంటుందా అట్లా? అయితే ఇది డమ్మీ అయ్యా, నేను చెబుతా, నీకంటే ముందు చెబుతా. ఇదొకటి డమ్మీ. అంతకుముందు నీదొక ఇంటర్వ్యూ కూడా చూసా నేను. ఎవరో అల్లుడికి బంగారం పెట్టాలని చెప్పి ఉప్పల కాడ బంగారం దొరికింది, నా అల్లుడికి పెడతాను కానీ అయితే అది మాదే పోయింది కార్లని కూడా ఎవరు అల్ల మాట్లాడడం కూడా విన్నా నేను. అర్థమైందా? ఈ డమ్మీ అంటే నేనేమంటున్నా తల్లి, దేవుడు గొప్పోడు, దేవుడు ఉండొచ్చు, కానీ ఇట్లాంటి వల్ల యేసు దేవుణ్ణి కించపరుస్తున్నది అంటారు. మీ దాంట్లోనే ఉన్నారా లేదా? మా దాంట్లోనే. ఇంకోటి చూపిస్తాను నీకు, ఇంకో అద్భుతం చూపిస్తాను నేను, ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్. బజార్కి వెళ్దాం, కూరలు తక్కువ లేపియ్యా, మంచి కూరలు ఇప్పియ్యా, లేదా మంచి చీరలు ఇప్పి, తక్కువ డబ్బులు ఇప్పి, లేకపోతే అయ్యా దా బజార్కి వెళ్దాం కొనుక్కున్నాను. నేను ఒక రోజు పిలవకుండా సరుకులకి వెళ్తాను, సరుకులు దొరకు. అలవాటు పడ్డాడు ఆయన, ఈ అలవాటు చేశాను ఆయనకి. ఇక వస్తాడు, రాకపోతే అడుగుతాడు, ఇవ్వరు కూరలు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.
అయితే ఇప్పుడు అక్కడ ఏదో డమ్మీగా ఒక డైలాగ్ కొట్టారు చూడు, పిక్చర్ గురించి చూడటమే కానీ ఇంట్లో ఇది అన్నట్టు అన్నారు చూడు. నిజంగా అది కరెక్ట్, నిజమేనా? కరెక్ట్ మాట అనమాట. అయ్యా తప్పు, దేవుణ్ణి కించపరవద్దు. అవును. దేవుళ్ళు అందరూ ఒకటే కొడక, రకరకాల పూజెత్తావు. ఇప్పుడు నువ్వు మోపిల్లాడు కాబట్టి ప్యాంట్ సొక్క వేసుకున్నావు, నేను లేడీస్ కాబట్టి చీర జాకెట్ కట్టుకున్నావు, అంతే. దేవుళ్ళు అందరూ ఒకటే. అవును. దీనికైతే నేను అంటే పక్క నేనేమనంటే దేవునికి ఏం పని పడలేదా? ఈయన అలవాటు పడ్డాడంట కూరగాయలు కొన్నీకి, చీరలు కొన్నీకి పోతే. ఇది ఎంతవరకు అంటే ఇంత అంటే నేనేమంటున్నా తల్లి, హిందువులు మమ్మల్ని కించపరుస్తారు అని కొంతమంది అంటూ ఉన్నారు కదా. అంటున్నారు, అవును. అంటే ఎవరైతే ఇలాంటి వాళ్ళని చూసి దేవునికి ఉన్న రెస్పెక్ట్ పోతుంది. అంటే ఒక మాట కేఏ పాల్ గారు ఉన్నారు, అవును. ఆయనకు సాటర్డే ఫ్లైట్ ఉంది ఆయనకి, ఆయన కోసము కొంతమంది సీఎంలు వచ్చేటోళ్ళు ఒకప్పుడు, ఆయన పర్వ ఆయనే తీసుకున్నాడు. అట్లా ఇప్పుడు వీళ్ళు అంటే ఏదైనా సరే నేను నమ్ముకున్న అది వేరు విషయం, కాకపోతే నా ఎంబడి కూరగాయలకు వచ్చేటోడు ఇట్లాంటి అనేటి డమ్మీ మాటలే, ఇవన్నీ డమ్మీ మాటలే. కానీ దేవుడిని అవమానపరచొద్దు. ఒక్కటే ఒక్క మాట నేను క్రిస్టియన్స్ వాళ్ళకి చెబుతున్నా, నిజంగా మీరు దేవుడి బిడ్డలైతే దేవుడిని ప్రతి చోట కాడ, నీళ్ళు తాగే కాడ, ఇగే కాడ, పోసే కాడ, ఇలాంటి కాడ కాదు. ఆయన ఎక్కడ అద్భుతాలు చేస్తుందంటే, నీ తండ్రిని రాక్షంగా మీరు తలుపులు వేసుకొని మీరు ప్రార్థన చేసి నీ అవసరతలు అడిగినప్పుడు ఆయన తప్పక నీ మొర ఆలకెత్తడని ఉంది. కానీ గ్యాస్ రమ్మంటే వచ్చింది, పొద్దుడికి ఎట్టా అన్నం అంటే తెల్లారిపాటి గ్యాస్ వచ్చి మాకు అన్నం ఇచ్చిండు, ఇలాంటి అద్భుతాలు దేవుడు చేసినవి కాదు. మనం డమ్మీ మాటలు మాట్లాడి దేవుడిని కించపరవద్దు. విన్నవా? సూపర్ సూపర్ తల్లి, మంచి మాట మాట్లాడినావు, మంచి మాట. ఇంకోటి తల్లి చెప్పనా, దేవునికి 4 రకాలుగా ఇవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. చెప్పు చెప్పవా. ఆదివారము సంచిలో ఏ కానుక వేయాలి మీరు? నిశ్శబ్ద కానుక వేయాలి. ఓహో, అంటే కానీలు మనకు రూపాయలే పడాలా. రెండవది, ఇంట్లో గొప్ప కార్యం జరిగి పెళ్ళయింది, కానుక దేవాలా. బర్త్డే అయింది, కానుక దేవాలా. ఓకే, కొత్త కారు కొన్నాం, కానుక దేవాలా. మూడవది, ప్రతి నెల మీ దశమ భాగము సంఘానికి ఇవ్వాలి. ఉన్న పొదలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఈ రోజుల్లో పెద్ద దుమారం అయిపోతుంది. సేవకులు ఎప్పుడు దశమ భాగమే అడుగుతారు, దశమ భాగం పెడతారు. మేము తప్పకుండా అడుగుతాం. ఏదైనా పని పాట చేసుకుని బతకచ్చు కదా, అడ్డగాడిలా పెరిగాడు. మళ్ళీ మేసాలు. ఆ దశమ భాగం దేవుంది. అది దేవుని సేవకు మీ పెట్టుబడి. ఆ పెట్టుబడిలో అనేక మంది ఆశీర్వదిస్తబడితే తిరిగి యేసు ప్రభు మిమ్మల్ని ఎన్నో రెట్లు ఆశీర్వదిస్తారు. ఈ దశమ అంటే నేనేమంటా తల్లి, నేను గుడికి వెళ్తా. మీకు ఇంకో విషయం నేను పదే రిపీట్ చేస్తూ ఉంటా. వీడు నన్ను చాలామంది అంటూ ఉంటారు, క్రిస్టియానిటీకి కోయిట్ ఆపోజిట్ వీడని చాలామంది అనుకుంటారు. అంటే నిజాలు మాట్లాడితే ఎవరైనా శత్రులాగా అనిపిస్తాడనడానికి నిదర్శనం నేనే. ఎందుకంటే నేను చర్చికి వెళ్ళిన ఉన్నాయి, నాకు ఇప్పటికీ కలవరి టెంపుల్ నుంచి నాకు కాల్ వస్తుంది. స్టిల్ నో ఇప్పటికీ సతీష్ సార్ నేను కలవరి టెంపుల్కి వెళ్ళినోనే, నేను చర్చిలోకి తిరిగినోనే. నేను ఏమంటానంటే ఇప్పుడు కానుకలు అనేది నేను గుడికి వెళ్తాను, నా ఇష్టం ఉంటే ఇస్తా, లేకుంటే అంతే. అవునా? అవును. పెళ్ళి చేసుకున్నావు కానుక ఇవ్వాలి, సంసారం చేస్తున్నావు కానుక ఇవ్వాలి, బిడ్డ పుట్టింది కానుక ఇవ్వాలి, పురుడు చేసినా కానుక ఇవ్వాలి, ఏది చేసినా కానుక ఇవ్వాలి. లేదా నువ్వు చేసిన, ఇప్పుడు నేను కష్టపడి సంపాదిస్తున్నా, నెలకు నాకు 20,000 50,000 వస్తుంది అనుకో, 50,000కి నేను 5,000 ఇవ్వాలంటే ఏ నుంచి ఇస్తా? ఎవ్రీ మంత్ ఇవ్వాలని రూల్ ఏమో బైబుల్లో రాసలేదు కదా. ఈ పాస్టర్లు అంతెందుకు, సతీష్ కలవరి టెంపుల్ సతీష్ గారు కూడా, ఆయనది కూడా ఇదిగో సిగ్గు శరం లేకుండా ఎవరు వెళ్ళనటువంటి చోట్లకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఒక 1,500 మంది 1,000 రూపాయల చొప్పున కానుకిస్తే 15 లక్షలు అవుతుంది. మరీ బ్రాంచెస్ ఉన్న ప్రతి ఒక్కరు కలవరి టెంపుల్ వెళ్ళాం అమ్మ ఎప్పుడన్నా? వెళ్ళిన 2 సార్లు వెళ్ళిన. ఎంత పెద్ద ఉంది? చాలా పెద్దగా ఉంది. ఎవరి సొమ్ము? మంది సొమ్ము, జనాల సొమ్ము అయ్యా కదా. అవును. నేను ఏమన్నా తల్లి, ఇక్కడ దేవుడు కానుకలు ఇవ్వమని అనొచ్చు, ఆయన పూజ గురించి కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ కానుకలని రౌడిల్లా దోసుకోమని ఎవరు చెప్పలా. దేవుని పనికి తనకు మాత్రమే అంతవరకే. అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం, కలవరి సతీష్ అనే వ్యక్తికి ఏం తక్కువ ఉంది చెప్పండి మీరు? అన్నీ ఉన్నాయ్యా, అసలు ఇది లేదు, కోట్ల ఆస్తి ఉన్నట్టుంది ఆయనకి. అవునా? ఎవరి సొమ్ము అదంతా? మంది సొమ్మే. మరి అదే దేవుణ్ణి వీళ్ళు మొక్కుతున్నారు కదా, మరి వీళ్ళు కరిబోన్ లెక్కనే ఉన్నారు, మరి సతీష్ ఎందుకు అంత పెద్దోడు అవుతుండు? అబద్ధాల మాటలు చెప్పి. అవునా కదా? 2 సార్లు పోయి నేను నీలాగానే మాట్లాడతా, మన ఇద్దరు సేమ్ దగ్గర వాళ్ళమే, నేను నీలాగే మాట్లాడతా. మామూలుగా నేను హిందువుగా ఇప్పుడు దగ్గర నేను 16-17 సంవత్సరాల పిల్ల దాకుండి 3 బిడ్డలు కనదాకా హిందువుగానే ఉన్నా. ఈ ప్రార్థనలోకి వెళ్ళినాక నా సంఘము, నేను పోయిన సంఘం అనేది నేను దాన్ని గొప్ప చెప్పట్లా. ఇదే టీపీఎం సంఘంలో సందా పెట్టి బెటర్ మాకు
సందా ఈమెను అడగరు. వాళ్ళు ఎటు నుంచి తెస్తారో, పైనుంచి వాళ్ళకి జాబో నాకు తెలియదు. ఇయ్యాటకు కూడా వాళ్ళు కటింగు అంగళం మాత్రమే ఉంటుంది. వాళ్ళ ఎంటుకలు పంచెలు కాదు, వాళ్ళు కట్టేది లింగి లాగుంటాయి, తెల్ల గుడ్డలు, కాలర్ లేని సొక్కాలు వేస్తారు ఈడికిడికి. లేడీస్ కూడా ఇక్కడికి నిండు ఇట్లా బ్లౌజులు ఉంటాయి, పిన్నులు కూడా పెట్టుకుని ముడేసుకుని ఉంటారు. 10 సంవత్సరాల పిల్లలు 11, 12 అప్పుడు ఈ పిల్లలు అంత అప్పుడు సేవకు పోయారనుకో, మళ్ళీ తిరిగి తల్లిదండ్రి కాడికి రావటం కానీ, చచ్చిపోయిన శవం ఇంటికి రావటం కానీ ఉండదు. నేను వెళ్ళేది టీపీఎం అంటారు దాన్ని. కానీ తతిమ సంఘాలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడి పేరు చెప్పి మీరు కరెంటు బిల్లుకి సందాలు, ఇంటికి సందాలు, పిల్లబుట్టిన సందా, కారు కొంటే సందా, ఇలాంటివి అడిగే సంఘాలంటే నాకు అసలే నచ్చదు. కూరగాయలు సంతకు పోయి కూరగాయలు తెస్తే కూరగాయలకి ఉల్లిగడ్డలు ఇవ్వాలి, కిరాణా షాప్కి వెళ్తే నూనెలు ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి తల్లి. అంటే ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను, సరే నేను దేవుని క్వశ్చన్ చేయట్లేదు ఇక్కడ నేను క్వశ్చన్ చేసి క్రిస్టియానిటీకి సంబంధించి నేను ఒక సామాజిక వర్గంలో ఉన్నా, నేను ఒక దేవుని నమ్ముకొని ఉన్నా అని దేవుని అడ్డం పెట్టుకొని జనాలను మోసం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాను. అవును, ఉండొచ్చు. హిందూ దాంట్లో లేరు అంటే వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అన్నిటిలో ఉన్నారయ్యా, ఉన్నారు కదా. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే గొప్పోడు దేవుడు, గొప్పోడు గురించి ఇంకా గొప్పోడు అని మనం చెప్పి ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా. నేను అదే క్వశ్చన్ చేస్తాను. ఈ కానుకల విషయంలో కావచ్చు, వీటి విషయంలో నేను ఎక్కువ ఇక దీని గురించి ప్రొలాంగ్ చేయను. మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నాకు ఇదంతా వాళ్ళు బతకటానికి పెట్టుకొని చేస్తున్నారయ్యా, దేవుడి అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు. దీన్ని ఈ మాట కాదు అసలు, ఎవరు పైనుంచి ఫాదర్ వచ్చి కింద దేవుడు వచ్చినా ఇదే మాట చెప్తా నేను, అది తప్పు. ఈ మాట మా ఆయన కూడా ఎన్నిసార్లు అంటాడు. ప్రార్థన అని బైబిల్ పట్టుకొని చదివినప్పుడు అది జీవగంధం. ఖురాన్, బైబిల్, భగవద్గీత 3 ఒకటే. అవును, మొత్తం చదివినోడికి ఖురాన్, బైబిల్, భగవద్గీత అంతా ఒకటే. దాన్ని చదువుకుంటే ఎక్కడి నుంచి ఏముంది అన్నది దాన్ని పాటించి నడవండి. ఇప్పుడు ఒకళ్ళు చనిపోయినాక ఒకళ్ళు, ఇప్పుడు ఫస్ట్లో నడిపించింది యెహోవా దేవుడు నడిపించిండు, తర్వాత అబ్రహాం అని, ఇస్సాక్ అని, యాకోబ్ అని వీళ్ళు నడిపించారు. ఇప్పుడు తండ్రులు చనిపోతారు, తాతలు చనిపోతారు, కొడుకులు మనవాళ్ళు వస్తున్నారు, నడిపిస్తున్నారు. అయితే ఫస్ట్ ఉన్న నీతి పద్ధతి మాత్రమే బైబిల్ ఉందే నడిపిండు. కానీ మీ ఇష్టానుసారంగా నడిపించి దేవుడిని అవమానపరిచి అది ఎంతవరకు పడిపోతుందయ్యా, సిగ్గుపోతుంది. అసలు నిజంగా దేవుడి విషయంలో అయితే నేను చాలా దుఃఖపడుతున్నా కొడుక. నేను ఏమన్నాను కానీ ఏరే సంఘంలో నేను అడుగు పెట్టలే. హైదరాబాద్ వచ్చి ముందు పని దోలాళ్ళ, నేను నా సంఘం చర్చి దోలాడినా. రామంతపూర్ ప్రగతి నగర్ లో కిరాయికి నడుతుంది. రామంతపూర్ ప్రగతి నగర్ లో కిరాయికి నడుస్తుంది. తర్వాత ఇక్కడ మలకపేట దగ్గర ప్లేస్ కొన్నారు. ముస్లింల మధ్యలో క్రిస్టియన్స్ నడవద్దు అంటున్నారు. నడవద్దు, ఎన్ని గొడవలు జరుగుతున్నాయో. జరుగుతుంటే కూడా పెద్దవాళ్ళ కాడికి తురకోళ్ళ కాడి పోయి వీళ్ళు బతిలాడి పర్మిషన్ తీసుకొని, అంటే ఏ రోజున గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది, శనివారం ఫాస్టింగ్ పేరు ఉంటుంది, సండే పేరు ఉంటుంది. గొడవ అయింది, మైకులు మాకేం రావద్దు, జస్టిమెంట్స్ మాకు కావద్దు అన్నారు. వాళ్ళందరి సహకారాన్ని ఒప్పించి కొడక ఒప్పించి కూడా అక్కడి నుంచి మేము పర్మిషన్ తెచ్చి ఆ చర్చి కట్టినాం. ఏడా మనం పర్సనల్గా ఎప్పుడు తీరగా ఉండి మాట్లాడలే. ఈ దేవుడి విషయం కాడ కూడా సర్వదండగా పాస్టర్లు ఉన్నారయ్యా. కలవారి టెంపుల్కి పోయి కూడా నాకు పరువు పోయి మళ్ళీ తిరిగి అనడానికి పోతే ఒట్టు పెట్టు. నాకు అసలు నచ్చలేదు. ఆడ కొత్తగా వచ్చిన వాళ్ళనే షట్టర్లోకి అక్కడ రేకుల షెడ్లోకి బెల్లటం, బిస్కెట్ ప్యాకెట్ టీ ఇవ్వటం. కొత్తగా వచ్చిన వాళ్ళని వాళ్ళని పరిచయం చేసుకోవటం, ఫోన్లు కాంట్రాక్ట్లో ఉండటం, నెలకి దీనికి ఇంత సందా దానికి ఇంత సందా అంటాం, అయ్యేదో అకౌంట్ ద్వారా కొట్టించుకోవటం. అంత ఏడ నుంచి వచ్చింది. మెంబర్షిప్ కూడా డబ్బులు అలా. అవును తెలుసు, మెంబర్షిప్ కూడా డబ్బులు అంట. మా అమ్మాయి మెంబర్షిప్ చేరింది అలా. అంటే అమ్మ ప్రార్థనకి 2 సంవత్సరాలు వచ్చినావు కానీ ఎమ్మటి వచ్చింది. కానీ పిల్ల మా అంత లోతు ఉండలేకపోయింది. పిల్లగాడు బాప్తీసం తీసుకోవాలా, పిల్ల తీసుకోవాలా. 2 పెళ్ళి ఇందుకునే చేసిన. నేను ఇందుకునే పుట్టినా, ఇందు పెళ్ళే చేసుకున్నా, వాళ్ళకు కూడా ఇందుకునే చేసిన. తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా మారితే కానీ బలవంతంగా తీసుకుని వాళ్ళని ఎత్తున బరువు పెట్టద్దు. కాతల్లి ఇంకో విషయం, ఇంతకుముందు మాటను ప్రసాదం తినను తినన్నానా ఏముంటది దాంట్లో డిఫరెన్స్ ఏంది? డిఫరెన్స్ కాదయా. ఇప్పుడు అక్కడ దండం పెడుతున్నారు కదా, విగ్రహాల కాడ తెట్టింది ఇప్పుడు అలా బైబిల్లో ఉంది. విగ్రహాల బలి అర్పించింది అక్కడ కూడా. ఈ దేవుళ్ళకి మంచి సత్యం ఉంది. యేసు ప్రభు కంటే కూడా ఈ దేవుళ్ళ కాడ సత్యం ఉంది. తను అర్పించి తను తీసుకుంటుంది కదా, మనం దాన్ని తీసుకుంటే ఇప్పుడు వాళ్ళకి మొక్కింది వీళ్ళ కాడ తినకూడదు. అది తప్పేం కాదే. అంటే అంటే మీరు తినడం తినకపోవడం ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే నువ్వు ఆల్రెడీ ఇంతకు ముందు ఇందులోనే ఉన్నావు, నువ్వు అన్నది కూడా కరెక్టే. అందులోకి వెళ్ళినప్పుడు మనం పాటించాలనుకున్నది పవిత్రంగా పాటించాలనేది ఇంటెన్షన్. అంతేనది. అంటే మీకు బైబుల్ ఉందేంది, దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్పించింది మీరు తినకండి, నా దేవుని అంటే నా బిడ్డలు కాబట్టి అనే ఉద్దేశం, అంతేనా? అయితే ఇప్పుడు
ఎండినైనను బంగారం సాంబ్రాణినైను ఈయనకి బోల్యమునిగా కానుకలు అర్పించారు. అయితే బలి అర్పణ ఒక ప్రాణాన్ని తీసి అక్కడ వాళ్ళు వండుకొని తింటారు. అది బలి తీసుకున్న దాన్ని మనం తినొద్దు అని అక్కడ కొన్ని చోట్ల రాసింది. అది మీరు చికెన్ తినరా? తింటాం. మటన్ తినరా? తింటున్నాను. మరి అది కూడా కోసిందే కదా. అంటే ఇది మొక్కలేదు కదా, ఉట్టిగానే కోస్తున్నారు కదా. ఏదన్నా దేవత ఇట్లా ఇట్లా ఉంచుకోవచ్చు కదా. కాదమ్మా, ఇప్పుడు క్రిస్టియన్స్ అందరు చికెన్ మటన్ తింటారు, షాప్లలో కోస్తారు కదా, మీకు తెలుస్తుందా షాప్లలో ఇట్లా కోసిరని? తెలియదులే గానయ్య, మరి అది చూడకోకుండా చేసింది దేని ఒక మూఢనమ్మకం. మూఢనమ్మకం. ఓకే, నార్మల్ లడ్డూలు తింటారా? తింటాం. మరి అది దేవుడికి పెట్టింది కూడా అదే కదా, ఆర్ట్ స్వీటే కదా అంటావు. అట్లా అంటే నేను అనేది ఏంటంటే, నేను దేవుని దగ్గర పెట్టి తీసుకొచ్చినా ఎట్లా ఇచ్చినా మీకు తెలియదు కదా. అవునా, లడ్డు ఏదైనా తెచ్చిస్తే తింటావు కదా అని అన్నట్టుగా చెప్తాను. ఇప్పుడు తెలిసిన క్యాండిడేట్ అయితే ఇవ్వరయ్యా మాకు. తెలియని వాళ్ళు అయితే ఇప్పుడు తెస్తే తెలియకోకుండా వాళ్ళు మమ్మల్ని మోసం చేసి అంత వాళ్ళకే ఉంటుంది, తెలియకుండా తింటే మాకు అట్లాంటిది నష్టం ఏమి రాదు. ఓకే, ఇప్పుడు నేను క్రిస్టియనా హిందువా? నువ్వు హిందూ, అన్నిటిలో ఉన్నావు. నువ్వు క్రిస్టియన్ హిందూ అని చెప్పలేను నేను. అన్ని దేవుళ్ళు నమ్మకమే అంటావు. ఇలా డమ్మీ వాళ్ళు ఉన్నారు అనేది నువ్వు క్లారిటీగా మాట్లాడతావు. కరెక్ట్ చెప్పినావు. నాకు చాలా మందికి అర్థం కాక నాకు ఫోన్లు చేసి ఒకటి జఫాగాడు ఉంటాడు వైజాగ్లో. ఎందుకు ఆ మాట అంటే లోఫర్ ఆడు ఫోన్ పే గూగుల్ పేలు పెట్టుకొని అడుక్కునేటోడు. వాడు నా గురించి మాట్లాడుతుండు, ఒక మతున్మాది అని నా గురించి మాట్లాడండి. ఇది 2-3 ఇంటర్వ్యూలలో చెప్పిన, నేను ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్తాను ఉన్నాను. అయితే కరెక్ట్ మాట్లాడుతున్నావు. ఇంతమందికి ఇంటర్వ్యూ ఇచ్చినా నీ కాడ ఏదో సానుభూతికి మాట్లాడలే. నేను నీ ఇంటర్వ్యూ చూసినాక మీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వాలని, అంటే నేనేదో గొప్పగా జనాలు నన్ను ఎత్తుతారని కాదు. ఇంటర్వ్యూ అంటే ఏంటిది, అది అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటిది, కరెక్ట్గా మాట్లాడాలా. మాట్లాడే మంచిది చెడేది దాన్ని మంచి పాయింట్లోకి తీసుకోవాలి. ఓకే, ఏదైనా ఈ దేవుడి గురించి అయినా, రాజకీయం గురించి అయినా, లేడీస్ గురించి అయినా, బ్రదర్స్ గురించి అయినా, చిల్డ్రన్స్ గురించి, ఎవరి గురించి అయినా మాట్లాడే పాటలు కరెక్ట్గా ఉండాలి. అదే కదా నువ్వు చేసేదే కరెక్టు, నీ ఛానలే కరెక్టు.